అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. మహాపండితులు తిక్కన మహాశయుని కాంస్య విగ్రహం నెల్లూరు సంగీత కళాశాల చీకటి గదిలో ఇప్పటికీ బూజుపట్టి ఉంది. 5.5 ఏళ్ల క్రితం నెల్లూరులో తిక్కన విగ్రహం లేదనే ఆవేదనతో సినీ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అప్పటి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారు ప్రభుత్వంచే ఒప్పించి ఏర్పాట్లు చేయించారు. అప్పటి సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయభాస్కర్ గారు వెంటనే స్పందించి కాంస్య విగ్రహం తయారు చేయించి నెల్లూరు కూడా తరలించారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని మండలి బుద్ధప్రసాద్ గారు, ఎస్పి బాలు గారు చివరి వరకు పోరాడారు. అప్పుడే ఎన్నికల కోడ్ రావటం వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లటం జరిగింది. తిక్కన మహాశయునికి చీకటి బందీకానం నుంచి విముక్తి ఇంతవరకు కలగలేదు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మండలి బుద్ధప్రసాద్ గారు పూనుకొని ప్రతిష్ఠిస్తేనే ఎస్పి బాలు గారి ఆత్మకు శాంతి చేకూరుతుంది, నిజమైన నివాళి అవుతుంది. నమస్తే.